ప్రస్తుతం మనం పాలకవీడు మండలం శూన్యంపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రమావత్ అశోక్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖలుగా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. మీరు పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు? నేను పార్టీలో వచ్చి ఒక 6 years వస్తుంది. అప్పటి నుండి పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నాము. సరే, గవర్నమెంట్ పోయినా పార్టీలో ఉండి పార్టీ స్టేజ్ కోసం పనిచేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ గ్రౌండ్లో పనిచేస్తూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వాళ్ళ పథకాలు ఏ విధంగా ఫెయిల్ అవుతున్నాయో ప్రతి ఒక్కటి గ్రామాల్లో చెప్తూ గ్రామాన్ని ప్రతి పథకం ఎటువంటి ఫెయిల్ అయిపోయింది, ఏంది మన రైతు బంధు ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా వస్తుంది, ఎలా ఆగిపోయింది అనేసి ప్రతి దానికి మేము గ్రామంలో ప్రతి వ్యక్తికి, ఓటర్కి తెలియజేస్తున్నాం. సార్, గతంలో 10 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మీ గ్రామం? వాస్తవం అయితే మా గ్రామ పంచాయతీలో మాకు సరే అప్పుడు గతంలో సైదిరెడ్డి ఎమ్మెల్యే గారు ఉండే, అప్పుడు మాకు బై ఎలక్షన్ గెలిచినాక మాకు చెక్ డ్యామ్ కావాలంటే చెక్ డ్యామ్ ఇచ్చిండు 4,70,00,000 నుంచి. మా శూన్యంపహాడ్ నుండి పక్కనే మాకు మండలం దగ్గర అవుతుందని చెప్పేసి వయా సజ్జాపురానికి మాకు బీట్ రోడ్ శాంక్షన్ చేయించారు. శాంక్షన్ అయింది, టెండర్ అయింది, వర్క్ కాలేదు. కానీ చెక్ డ్యామ్ అంతా పూర్తిగా అయింది. గతంలో SDRF నిధులు మేము ఒక 40-50 లక్షల ఊర్లో CC రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ పారగూడలు అటువంటి పనులు చేయించుకున్నాం. దాంతోపాటు స్వచ్ఛన వాటిక లాంటివి, డంపింగ్ యార్డు, ఒక ట్రాక్టరు, దాంతో ప్రతి దానికి కేసీఆర్ పథకాలు కాకుండా మాకు సొంతంగా సైదిరెడ్డి కూడా కొంత వర్క్ ఇచ్చిండ్రు. అవి కూడా మేము చేసినాం. లిఫ్ట్ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే వర్క్స్ నడిచింది. మా రీసెంట్లీ ఒక 2.5 years బ్యాక్ కొంచెం మరమ్మతులు అయితే మళ్ళీ మేము సైదిరెడ్డి గారికి చెప్పి ఒక 50 లక్షలు మళ్ళీ మేము శాంక్షన్ చేయించుకున్నాం. ఇప్పుడు దానివల్ల రైతులు చాలామంది పంట పొలాలు వేసుకొని మంచిగా ఉన్నారు. ఇప్పుడు సార్, మీ వ్యవసాయ రంగానికి ఎలాంటి సంక్షేమం అందింది గత 10 ఏళ్ళలో? సార్, బీఆర్ఎస్ పార్టీలో అయితే మాకు రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అవి మాకు సక్రమంగా వచ్చినాయి. ప్రతి పంటకు మాకు వచ్చింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం ఓటు మధ్యలో రైతు బంధు వస్తుంది. గతంలో అట్లా ఏం జరగలేదు. ప్రతి సంఖ్యకి, ప్రతి వానకాలానికి కట్టు టైము పంట మాకు డబ్బులు వచ్చాయి రైతు బంధుగా. ప్రతి రూపాయి ఇచ్చిన ఎన్ని ఇస్తుందో అన్ని రూపాయలు ఖచ్చితంగా మా అకౌంట్లో వచ్చాయి. అవి ఇప్పుడు సాగునీటి ఇక్కడ ఇక ఇబ్బంది అవుతున్నారు రైతులు వ్యవసాయ రంగానికి చాలా. వాస్తవం అయితే మాకు సాగర్ కాలం మాకు కొంచెం లాస్ట్కి రాలి మాది. అది అక్కడ ప్రెషర్ ఎక్కువ వస్తేనే కానీ మాకు నీళ్ళు వచ్చే పరిస్థితి. గతంలో ఇబ్బంది ఉండే. మేము అప్పుడు సైరి గారికి చెప్పి బాగా ప్రెషర్ తెప్పించుకొని అప్పుడు నీళ్ళు వచ్చాయి. కానీ 2 years నుంచి మాత్రం సరిగ్గా నీళ్ళు రావట్లేదు. ఎండింగ్లో ఈ సైడ్ వచ్చిన పొలాలు కూడా అప్పుడు పారేది, కానీ ఇప్పుడు రావట్లేదు నీళ్ళు. సాగని 2 years నుంచి సాగని నీళ్ళు అయితే మాకు కొంచెం కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. గతంలో వచ్చినట్టు ఇప్పుడు రావట్లేదు. గత సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో? సరే, గత సర్పంచ్ ఏంటంటే వాళ్ళ అత్తమ్మని పెట్టుకొని ఆయన డ్రామాలు వేసుకుంటా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చెప్పుకుంటా ఏది ఉన్నా వాళ్ళ అత్తను అడ్డం పెట్టుకొని ఆయనే పెత్తనం చేసేది షాడో సర్పంచ్గా. కానీ గత 5 yearsలో సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఎటువంటి నిధులు తెచ్చి ఊర్లో పనిచేసేది ఏం లేదు. కాకపోతే మాకు మొన్న రీసెంట్లీ మాకు ఒక 20 లక్షల SDF నిధులు ఆగిపోయి ఉండే. అవి మాత్రమే నిన్న పనిచేసే కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప గతంలో చేసినట్టు ఏం లేదు. ఆ గతంలో ఆగినటువంటి 20 లక్షల SDF ఫండ్స్ మాత్రమే మొన్న ఇక్కడ ఒక కాంగ్రెస్ ఎంపీటీసీ ఆ నిధులనే CC రోడ్లు అవి పని చెప్పుకోండి తప్ప ఇప్పుడున్న వచ్చిన గవర్నమెంట్ నుంచి ₹1 కూడా ఊరికి ఎటువంటి ఫండ్ రాలేదు. గత ప్రభుత్వ హయాంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగింది. దాంతోపాటు కొత్త మండలాలు కూడా ఏర్పడడం. ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎలాంటి నిధులు గత ప్రభుత్వంలో అందినాయి అంటారు? వాస్తవం అయితే సరే, మాకు ఉమ్మడి జిల్లా నల్గొండ ఉండే, సూర్యాపేట జిల్లా కొత్తగా అయింది. సూర్యాపేట జిల్లా కూడా అంతమంది మా మండలం నేరేడుచిల్ల ఉండే. నేరేడుచిల్ల మండలంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. వాస్తవం అయితే మాకు చాలా దూరం, ఇక్కడ నుంచి ఒక 25 kilometers దూరం. ఏ చిన్న క్యాస్ట్ ఉండని, ఇన్కమ్ ఉండని, ఏ చిన్న పనున్నా స్టేషన్ పోవాలన్నా ఇది పోవాలన్నా చాలా దూరం అయ్యేది. కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి తండాకి గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో చేసిండ్రు. అదేవిధంగా మండలాలు కూడా ఏర్పాటు చేసారు. మాకు కూడా అదేవిధంగా మా కొత్త మండలం, మాకు పాలకవీడు మండలం అయింది. మాకు ఇప్పుడు ఒక 12 kilometers దూరంలో అయింది. మాకు ఏది ఉన్నా దగ్గర
కేసులు ఉండని, ఎంఆర్ ఆఫీసులు ఉండని, ఎంపీడీ ఆఫీసులు ఉండని, ఏ పనున్నా దగ్గర ఉన్నాయి కాబట్టి చేసుకున్నానికి ఈలుగు ఉంది. ఇప్పుడు ప్రజలైతే బాగుంది. అప్పుడు ఆ తండాలను గ్రామ పంచాయతీ చేసినప్పుడు 15 నుంచి అంటే మేజర్ మైనర్ గ్రామ పంచాయతీలు 15 నుంచి 20 లక్షల దాకా ఫండ్ ఇస్తున్నారు. ఆ ఫండ్ అందిందా? ఎలా అభివృద్ధి జరిగిందంటారు? సరే, వాస్తవం అయితే మా జీపీ మాత్రం ఫస్ట్ నుంచి గ్రామ పంచాయతీ మేజర్ జీపీ మాది. సుమారు 1500 ఓట్లు ఉంటారు మా ఊర్లో. అప్పుడు సరే కేసీఆర్ రాకముందు చాలా దరిద్రంగా ఉండే, రోడ్లు ఉండకపోయేది, సరే కరెంట్లు ఉండకపోయేది. కేసీఆర్ గారు వచ్చినాక మాకు 24 గంటల కరెంట్లు రావడంతో మా గ్రామంలో వ్యవసాయం అనేది అభివృద్ధి చెందింది. అంత గతంలో మేము సన్నలు, జొజ్జలు అన్నీ వేరే ధాన్యాలు వేసుకునేటాము. 24 గంటల కరెంట్ రావడంతో ఇప్పుడు ప్రతి పొలం వరి పొలాలు లాంటి పొలాలు వేసుకొని కొంచెం ఇప్పుడు రైతులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏమి? సరే, గతంలో మా సైదాడి గారు ఓడిపోవడం కారణం ఏంటంటే, వాస్తవమైతే వాళ్ళు ఇచ్చే దొంగ పథకాలు, ఆ పథకాలు చెప్పారు కానీ ఇప్పుడు అమలు చేయలేకపోతారు. ఆ పథకాలు ఏంటంటే, సరే ఉత్తకుమారుడు కాబట్టి ఆయన స్టేట్ లీడర్ కావచ్చు, ఆయన నమ్మిరు జనాలు. ప్రతి ఒక్క ఆడలో 2500 ఇస్తారేమో అని ఆశపడారు. ఇప్పటికూ ఆ 2500 ఊసలేదు. సరే, గతంలో మాకేంటంటే ఇల్లు శాంక్షన్ అయినాయి లాస్ట్ మూమెంట్లో, కానీ ఇల్లు చేయలేకపోయినాం. ఎలక్షన్ దగ్గర రాగా చేయలేకపోయినాం. మాకు ఒక 46 ఇల్లు శాంక్షన్ అయినాయి గత గవర్నమెంట్లో. ఎలక్షన్ రాగానే మాకు ఆగిపోయినాయి. అదొకటి మాకు ఒక సమస్య ఏంటంటే పోడు భూముల సమస్య. మెయిన్ సమస్య ఏంటంటే మా హుజూర్ కాన్స్టిట్యూన్సీలో పోడు భూముల సమస్య. రాష్ట్రం మొత్తం పోడు భూములు వచ్చినాయి, కానీ మాకు దరిద్రం ఏంటంటే పోడు భూములు రాలేదు. మొత్తానికి ఒక 50 మందికో 60 మందికో వచ్చినాయి. సుమారు ఒక 2000-3000 మంది ఉన్నారు పోడు భూముల కోసం. మా ఊర్లోనే సుమారు 450 మంది ఉన్నారు. ప్రతి ఒక్కటి మా అక్కడ ఇప్పటికీ అప్డేట్ ఉంది. అది సరే ఉత్తకుమారుడు ఇస్తా అని చెప్పేసి నమ్మించిండు మమ్మల్ని గిరిజనులని నమ్మించి పోడు భూములు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని మాత్రం మా గిరిజన ఓట్లు ఖచ్చితంగా మా శాపం మాత్రం ఉత్తకుమారుడు తగులుతుంది. ఎందుకంటే ఇప్పటికీ పోడు భూముల విషయంలో ఇప్పటికి ఎటువంటి 2-3 సార్లు అడిగినా కానీ మాకు ఎటువంటి సమాధానం చెప్పట్లేదు ఉత్తకుమార్ రెడ్డి గారు. పోడు భూములు అంటే పట్టాలు చేయాలని అంటున్నా. అంటే గతంలో మేము చేసుకొని తింటూనే ఉన్నాం. వాస్తవం అయితే ప్రజెంట్ ఇప్పుడు కూడా పోడు భూములు తీసుకొని తింటున్నాం, కానీ 2005 నుంచి మేము పోడు భూముల విషయంలో మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. ప్రతి రైతు ఫైట్ చేస్తూనే ఉన్నాం. సరే, గత గవర్నమెంట్ ఇచ్చింది, కానీ వేరే కాడ ఎక్కువ వచ్చినాయి. సరే, మా కాడ ఏంటంటే మా జిల్లాలో కొంచెం ఫారెస్ట్ భూములు తక్కువ ఉండడమో ఏందో మాకు తెలియదు, కానీ మా కాడ రాలేదు. కొన్నే వచ్చినాయి. 2005లో ముందు ఎంతమంది అంతే వచ్చినాయి. కానీ ఇప్పటికీ చాలామంది గిరిజన రైతులు మా ఊరిలో సుమారు 450 మంది రైతులు ఆ భూమి మీద ఆధారపడి ఉన్నారు. ఆ భూమి మీద చేసుకొని తింటున్నారు. అదే ఆశంగా ఉంచుకొని తింటున్నారు ఇప్పుడు. కానీ పట్టాలు మాత్రం ఇప్పటికి మాకు ఎవరు ఇవ్వలేదు. గత ధరణి పోర్టల్ వల్ల ఇబ్బందులు పడ్డారు రైతులు, భూముల ఆక్రమణకు గురైనారు. మరి ఇప్పుడు భూభార చట్టం వచ్చి ఇప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉందా పోడు భూముల విషయాలు? వాస్తవం అయితే ఫారెస్ట్ భూమికి దానికి సంబంధం లేదు, కానీ పోడు భూముల సమస్యలు అయితే ఇప్పటికీ అసలు ధరణి వచ్చినా కానీ మాకు ఈ ఫారెస్ట్ సంబంధించి అయితే ఏం లేదు. అవి ఏదైనా 1-2 ఎక్కడ మిస్ అయినాయి ఉంటాయి కదా, మనం వంశాలు పట్టు అంటారు, అసైన్మెంట్ ల్యాండ్స్, అవి ఏమైనా అన్నదమ్ములు చేసుకోక కొన్ని పెండింగ్లు ఉంటాయి కదా, అవి కొన్ని సాల్వ్ అయితే అంటారు. కానీ దరఖాస్తు పెట్టినాం, కానీ ఇప్పటికైతే అవి కూడా ఏం కొలికి రాలేదు. సరే, గత ప్రభుత్వం వీఆర్ వ్యవస్థలు మరి అదే వ్యవస్థను తీసుకొస్తుంది, ఎట్లుంటుంది అంటారు? సరే, గతంలో అందరూ కేసీఆర్ గారు ఒకటే నిర్ణయించారు. సరే, వీఆర్ఓ అనేది గ్రామంలో అంత అవసరమేం లేదు, మండల లెవెల్ అని చూసుకుంటారని చెప్పేసి మంచిగా ఉండే. కానీ వీఆర్ఓ వ్యవస్థ రావడం వల్ల కూడా ఇబ్బందులు ఉండొచ్చు, కానీ చెప్పలేము ఎట్లుంటుందో. సో గతంలో అయితే మంచిగా ఉండేది. సరే, వీఆర్ఓ లేకున్నా కానీ పరిపాలన బాగా సాగింది, మాకు ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు వీఆర్ఓ వ్యవస్థ తెచ్చినా కానీ అంత ఉపయోగం ఉండదు అనిపిస్తుంది నాకైతే. విద్యా వైద్యం ఎలా అమలవుతుంది? గతంలో ఇప్పుడు ఎట్లా అమలవుతుంది? వాస్తవం అయితే చూస్తే ఇప్పటికి చూస్తే విద్యా వ్యవస్థ మొత్తం పూర్తిగా నాశనం అయిపోయింది. ఇక వైద్యం ఇంకా చెప్పొద్దు. ఇక ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంకా ల్యాండ్ ఆర్డర్ మా ఏరియాలో ఉత్తమ్ కుమార్ లాంటి లీడరు ఇక్కడ మా స్థానికంగా ఎవరు పిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో మమ్మల్ని అయితే ఎంత అంటే అంత ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని కనీసం స్టేషన్లో అడుగు కూడా పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టుకొని సరే హోంశాఖ సీఎం గారు ఉండొచ్చు, కానీ ఇక్కడ హుజూర్నగర్లో మాత్రం నేనే హోంశాఖ అన్నట్టు ఉత్తకుమారుడు వివరిస్తున్నారు. మరీ మా మండలంలో అయితే మా పార్టీ నాయకులని ఎక్కడ ఎవరు పోటీ చేస్తున్నారో రేపు ఎలక్షన్లో మమ్మల్ని ఎక్కడ పోనీయకుండా ఏం చేయకుండా ఏ చిన్న వేరే ఏదో గొడవలు అవుతుంది
పంచాయతీ ఉన్నప్పుడు ఆ గొడవలన్నీ మా మీద వేసుకొని మా మీద కేసులు చేసుకుంటా మా పక్క తండ్రులు కూడా మొన్న జరిగింది, దాన్ని కూడా మేము ఖండించినాం. సరే ఎస్ఐ గారు వాందారు ఆయన వెళ్ళిపోయిండు, నేను చేయలేని చెప్పేసి కొత్తగా ఎస్ఐ గారు వచ్చారు. కొత్త ఎస్ఐ గారు మేము కలిసినాం, మేము రాగానే కలిసినాం. సార్ గతంలో జరిగింది, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా అంటే మనం బాగుండదని చెప్పినాం. సరే ఆయన ఏంటంటే ఏమన్నా నేను చూసి చేస్తాను, తప్పు ఎటుంటే అటు చూస్తాను అని చెప్పిండు. కానీ మాకైతే ల్యాండ్ ఆర్డర్ దెబ్బతిన్నది. ఇక్కడ విద్యా వ్యవస్థ అయితే పూర్తిగా ఎంత అంటే అంత దారుణంగా అయిపోయింది విద్యా వ్యవస్థ. ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తా చెప్పిండు, ఆయన ఇచ్చినంత ఉద్యోగాలు 5,089 ఉద్యోగాలు. గత ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టి, గత ప్రభుత్వం గ్రౌండ్ ఇచ్చి రిజల్ట్ ఇచ్చి ఎస్ఐ కావాలండి, గురుకుల కావాలండి అన్ని గత ప్రభుత్వం ఇచ్చుకుంటూ పోతే లాస్ట్ ఆయన పత్రాలు ఇచ్చిండు, నియామక పత్రాలు ఇచ్చిండు. ఆయన ఏమి ఇచ్చిండు, ఆ నియామక పత్రాలు ఇవ్వడంతో ఉద్యోగాలు ఇచ్చినట్టు అయిపోతుందా? ఆయన ఇచ్చింది ఎంత డిఎస్సి మా అంటే 5,000 చిల్లర 500 ఉన్నాయి. దానికి మేము ఇచ్చినాం అని చేస్తున్నాం. మా ఊళ్ళో సుమారు 150-200 మంది ఇప్పటికీ హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటూ ఉంటారు జాబుల కోసం. సరే గత గవర్నమెంట్ వెనక ముందు అయినా కానీ ఇచ్చింది, ఈ గవర్నమెంట్ నమ్మిరు జనాలు, యువత నమ్మిరు, ఓటేసిరు. ఇప్పుడు ఏమైంది, అక్కడ హైదరాబాద్లో సరూర్ నగర్లో హైద్ నగర్లో రెంట్లు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రస్తుతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ? వాస్తవం అయితే మా కాడ అయితే శూన్యం అండి. పేరుకే శిలాపలకాలు వేసిపోతారు. మా ఊరికి అయితే ఒక శిలాపలక అయితే వేయలేదు ఇప్పటివరకు. మా ఊరిలో వాస్తవంగా అయితే 60-65% వాళ్ళ ఓట్ బ్యాంక్, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉండే వాస్తవం అయితే. మొన్న ఎలక్షన్లో పొడి భూములు ఇస్తామని చెప్పేసి ఇంకా కొన్ని ఆశలు చూపించి ఓట్లు చాలా ఇప్పించుకోరు. కానీ ఇప్పటికీ మా ఊరిలో ఉత్తమ్ కుమార్ గారు ₹1 పని చేయలేదండి. గతంలో ఇప్పటికీ చెప్తున్నాం, గతంలో మా SDF నిధులు మేము తెచ్చుకున్న SDF నిధులు మా గత సర్పంచ్ మాకు అవి తీర్మానం ఇవ్వలేదు. అవి ఇవ్వకపోవడంతో అవి ఆగినాయి. అదే 20 లక్షల వరకు చేపించారు తప్ప ₹1 కూడా ఎక్కడ చెప్పలేదండి ప్రజలైతే. మా ఊరు పరిస్థితి, మా ఊరు మండలంలో కూడా వాస్తవం అయితే మా గత ప్రభుత్వం లిఫ్ట్ చేసింది 250 కోట్లతో మన జాన్పాడ్ మేజర్ లిఫ్ట్. ఆ పనులు కూడా చేసింది మేమే. కాకపోతే ఆయన ఏదో డబ్బా కొట్టుకుంటున్నాడు, నేను చేపిస్తున్నా అని చెప్పేసి. కానీ గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయింది, గత ప్రభుత్వంలో భూమి పూజ అయింది, గత ప్రభుత్వం కూడా పన్నులు నడిచినాయి. గత ప్రభుత్వం నా దగ్గర 25-30% పన్ను నడిచింది గత ప్రభుత్వంలో. ప్రస్తుతం 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతుంది మీకే తెలియాలంటే 6 గ్యారెంటీలు అంటే మా ఊరిలో శూన్యం. అది ఏది ఉన్నా బస్సు ఉంటారు. ఒక ఆడోళ్ళకి ఏదో నెలకు 4,000-5,000 మిగులుతుండ్రు. మా ఊరికి బస్సు సౌకర్యమే లేదు. ప్రజలు కూడా అడుగుతున్నారు బస్సు సౌకర్యం లేదంటే. బస్సు సౌకర్యం లేదు. ఎన్నోసార్లు మేము మిరోడా డిఎంఓ గారికి లెటర్ ఇచ్చినాం, సార్ జానపద దగ్గర నుంచి మాకు బస్సు వేయండి, మాకు ఇది కొంచెం దగ్గర, మాకు దామాచలం మనం దగ్గర, మీరు జానపద నుంచి అటు 2 నిమిషాలు వేస్తారు, మాకు కొంచెం లాంగ్ అవుతుంది. ఒక బస్సు పొద్దున్న సాయంత్రం ఒక బస్సు జానపాడు నుంచి మాకు వేస్తే మేము మాకు కూడా దగ్గర అయిపోద్ది. 2 సార్లు ఇచ్చాము. గతంలో నడిచేది బస్సు, కానీ ఇప్పుడైతే రావట్లేదు బస్సు. 6 గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారెంటీ అమలు కాలేదని మా ఊర్లో ప్రజెంట్. ఆ బస్సు అంటారా, ఎవరో బయట ఎంప్లాయీస్ వాళ్ళు తిరుగుతుంటారు తప్ప మా ఊరు నుంచి బస్సు ఎక్కటోళ్ళు లేరు, దిగటోళ్ళు లేరు. అదొకటి. మిగతా మహాలక్ష్మి అని చెప్పి 2,000 అది శూన్యం. దాన్ని ఆడవాళ్ళు బాగా నమ్మిరు, మోసపడ్డారు ఆడవాళ్ళు. ఇప్పటికీ ఆడవాళ్ళు తిరగబడుతున్న ఊరిలో చూస్తాము. ఎవరు ఓటు కోసం ఎవరు వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడు చెప్తామని చెప్పి చూస్తున్న ఊరు. మిగతా ఏ ఒక్క పథకం అమలు కాలేదు, ఏ ఒక్క గ్యారెంటీ అమలు కాలేదు. సరే, ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ పేదలు నిరుపేదలు మీ గ్రామంలో ఎలా అమలు అవుతున్నాయి? ఎన్ని ఇళ్ళు వచ్చినాయి మీ గ్రామానికి? వాస్తవం అయితే ఇంత దరిద్రం అంటే మా మండలం, మా కాన్స్టిట్యూన్సీలో రాష్ట్రం మొత్తం ఇల్లు ఇచ్చుకుంటూ పోయారు. కానీ మా కాన్స్టిట్యూన్సీలో ఏంటంటే ఆయన మండలానికి ఒక విలేజ్ అని తీసుకుంటూ దత్తత తీసుకున్నారు కాదు, అంటే వచ్చిన పైలట్ ప్రాజెక్టు వచ్చిన ఇల్లు మొత్తం ఒక మండలానికి ఇద్దామని ఇచ్చిండు. సరే, మా మండలానికి వచ్చినాయి 250 చిల్లర వచ్చినాయి. 250 జానపాడికి ఇచ్చిరండి. ఇప్పటికి జానపాడులో 90 ఇల్లు బునాది వేయలేదు. దగ్గర ఇచ్చే దగ్గర 6 మంది దాటుతుంది. ఇప్పటికి కూడా 90 ఇల్లు దాటలేదు. అదే మండలం మొత్తం వచ్చి మన రేషియో ప్రకారం ఎంత ఇస్తే అందరూ బాగుండేది. కానీ ఇప్పటికి మా ఊరిలో ఒక్క ఇల్లు కూడా రాలేదండి. ఇందిరమ్మ ఇల్లు అనేది ఊసలేదు మా ఊరిలో. కానీ మభ్య పెడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇగో నీకు ఇప్పిస్తున్నా అని చెప్పి మభ్య పెడుతున్నారు. అది ఓట్ల కోసమే, ఓటర్ రాజకీయం తప్ప మా గ్రామానికి ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా శాంక్షన్ కాలేదు ఇల్లు విషయంలో. అయితే సర్పంచుల కాలం ముసి 15 నెలల పైచీలకి అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు, ప్రజల్లో స్పెషల్ ఆఫీసర్ తెలియదు అంటున్నారు. పారిశుద్ధ్యం కూడా కుంటుపడిపోయింది అంటున్నారు. వాస్తవం అయితే కార్యదర్శి గారు సరే వాళ్ళకు ఇచ్చారు అధికారులు, కానీ వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి ఫండ్స్ రాక
మేము కూడా ముసలు అడిగినాం. కంప చెట్లు అన్నీ అట్లే ఉన్నాయి ఊర్లో, మొత్తం ఎక్కడ పడితే అక్కడ మట్టి దిబ్బలు ఉన్నాయి. ఏం సార్ చేపియారంటే ఏం చేస్తామండి, రావట్లేదు ఫండ్స్ అని చెప్పుకోసారు. సర్పంచ్ లేక గ్రామంలో ఎంత ఇబ్బంది అవుతుందంటే, సరే గెలిచినోడు చేస్తానా చేయడం అవతల, కానీ వచ్చిన ఫండ్స్ 16 ఫండ్స్ ఉండండి, 60 ఫైనాన్స్ ఉండండి, 70 ఫైనాన్స్ ఉండండి, ఆ ఫండ్స్ కొద్దిగా పోస్తే ఉన్న వాళ్ళకు ట్రాక్టర్లో డీజిల్ పోసుకోవడం లేదండి వాళ్ళకి. కనీసం మొన్న లిఫ్టీలో ఆయిల్ లేకపోతే ఎవరో మాలాంటి రైతులు ఒక 5 లీటర్లు ఏదో డొనేట్ చేశారు. ఎంత దారుణంగా ఉందంటే, జీపీ ఫండ్ లేక అంతకుముందు చెత్త అవుతుంది, ఇప్పుడు చెత్త కూడా లేదు, ఊసలేదు. డంపింగ్ యార్డ్ మొత్తం అయిపోయింది. ఆ నర్సరీ ఉందని నర్సరీ కూడా మొత్తం ఆగమైపోయింది. ఈ 2 ఇయర్స్లో నర్సరీ మొత్తం ఆగమైపోయింది. డంపింగ్ యార్డ్లో మొత్తం అక్కడ ఆ లోకల్ ఉన్న అంతా తాగుడు ఏదో సిట్టింగ్ లెక్క చేసుకున్నారు అక్కడ తప్ప. ఇప్పుడు అదని పట్టుకునే నాదు లేడు. కార్యదర్శికి ఏం అడిగితే మాకు ఫండ్స్ లేవండి, మేము వేస్తామని చెప్తున్నారు. కాబట్టి సర్పంచ్ లేక ఊరు మొత్తం చాలా వరకు అయితే మొత్తం అయిపోతుందండి సార్. నీళ్ళు అందక వాటర్ అప్పుడు వాటర్ వచ్చేది, అప్పుడు వాటర్ వచ్చింది మాకు, భగీరథ నీళ్ళు ఎక్కించినాం. ఎంత కష్టపడ్డా అక్కడ మోటార్ పెట్టి భగీరథ లైన్ ఇచ్చుకొని ఇచ్చినాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక భగీరథ నీళ్ళు ఊసేలేదు. సొంతంగా బోర్లు వేపించుకుంటారు తప్ప జీపీ నుండి ఒక పైప్ లైన్ అంటే ఏం లేదండి సార్. ఇది బెల్ట్ షాప్లో నియంత్రణ లేక, గతంలో లేదు ఇప్పుడు నియంత్రణ లేక ఎంతోమంది తాగుడు బానిస కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. ఏ ప్రభుత్వాలు కూడా కట్టడి చేయలేకపోతున్నాయి. ఒక సీనియర్ నాయకులు ఏం చెప్తారు? వాస్తవం అయితే మాకు గతంలో వైన్ షాప్ అని మా ఊర్లో లేకపోయి ఉండే, ఇక్కడ పాలకెళ్ళు ఉండే. అప్పుడు ఊరు ప్రశాంతంగా ఉండేది. ఎవరు తిన్నోళ్ళు కొద్దిగా దొరికితే తాగి పడుకుంటేవాళ్ళు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళ టెండర్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఉండడం వల్ల ఈ రూట్కి ఎక్కువ బిజినెస్ నడుస్తుందని చెప్పేసి ఎక్కడో పాలకులు ఉన్న వైన్ షాప్స్కి వచ్చి మా ఊర్లో వేసారండి. ఆ వైన్ షాప్ ఇవ్వడం వల్ల మా ఊర్లో చాలామంది యువకులు అంతా తాగి ఎంత అంటే అంత చిలిపిడిగా తాగి పిల్లలు కొట్టడం ఎంత దారుణంగా అంటే దారుణంగా అయిపోతుంది ఊరి పరిస్థితి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఊరు ఇట్లనే ఉందంటే, రేపు ఈయన తెచ్చే పాలసీ కనుక ప్రతి ఊర్లో అమలైతే ఇక ఏం లేదు, ఇక అంత పిల్లల పుస్తకాలు అమ్ముకొని వెళ్ళిపోవాల్సిందే ఊరిలో వదిలేసి. అంత దారుణం ఉంది. ఎగ్జాంపుల్ మా ఊరు చూద్దామండి. మా ఊరు గతంలో వైన్ షాప్ లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉండే. ఇప్పుడు వైన్ షాప్ పెట్టారు మా ఊరిలో. అది ఎక్కడో వైన్ షాప్, అక్కడ పాలకెళ్ళు శాంక్షన్ అయింది వైన్ షాప్, తెచ్చి మా ఊరిలో పెట్టడం వల్ల ఊరిలో ఉన్న పొలాలందరూ పొద్దున్నేసి అక్కడ కూర్చుంటారు. నైట్ 12 కానీ అక్కడ లేవరు. చాలా దారుణంగా అయిపోయింది. అదే పథకం కనుక ప్రతి ఊరిలో అయితే ఇక ఊరంతా స్వచ్ఛ వాటికైనా అయిపోద్దండి. చాలా చెప్తున్నగా యువకులంతా ఆగమైపోతారు. ఇప్పటికే గంజాయి అని డ్రగ్స్ అని కొత్త అలవాటు అవుతారు. ఇప్పుడు ఊరు పెంచబడది, ఇది తాకుండా ఇంకోటి తాగుతారు, ఇక తాకుండా ఇంకోటి తాగుతారు. ఏదో పడ్డానికి అలవాటు అవుతూ ఉంటారు యువత కూడా బాగా డ్రగ్స్ కు మద్యానికి పాల్పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవును, వారికి ఉపాధి అవకాశాలు ఏ ప్రభుత్వంలో కల్పించలేకపోతున్నారు. ఒక యువకుడిగా మీరు ఏం చెప్పదలుచుకుంటారు? మాకు 2 ఫ్యాక్టరీలు ఉన్నాయండి. మేము గతంలో కూడా పబ్లిక్ నడిచింది. ఆదాని వాళ్ళు టెక్క బెస్కూరు పెనాసిపోయింది. మేము చెప్పినాం, సార్ మాకు కూడా యువత ఎక్కువ ఉంది, మీ ఇండస్ట్రీలో 2001లో మీరు స్టార్ట్ చేశారు, అప్పటి నుండి ఇప్పటి వరకు 3 ఉద్యోగాలు ఇచ్చారు. అవి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అందులోంచి ఒకరు చనిపోతే ఇంకో రిటర్న్ అయితే ఇచ్చారు తప్ప ఒక్క ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మేము ఎప్పుడు సరే మా గవర్నమెంట్ ఉన్నా కానీ మేము ఫైట్ చేస్తున్నాను. సార్ మాకు 80% మాకు అందులో ఉద్యోగాలు ఇప్పించండి. 2 ఇండస్ట్రీస్ ఉన్నాయి. మా యువత అంతా పోయి హైదరాబాద్లో పోయి రూమ్లో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు. రూమ్ రేట్ కట్టలేక, వండుకోలేక, తినలేక చాలా స్ట్రగుల్ పడుతున్నారు. ఇక్కడ ఉపాధి చూపిస్తే మా యువత అక్కడికి పోరు, ఇందులో చేస్తారని చెప్పినాం. చెప్పి కూడా 6 మంత్స్ దాటుతుంది. ఇప్పటికి కూడా 2-3 సార్లు లెటర్ కూడా ఇచ్చినాం మేము. ఇప్పుడు కూడా ఒక ఉద్యోగం కూడా వాళ్ళు ఇవ్వడం కాదు కదా, గేట్లు కూడా మమ్మల్ని రానేటది అంత పరిస్థితి అదాని వాళ్ళది. అదే కనుక ఉపాధి కల్పిస్తే సరే అందరూ ఉద్యోగాలు రావాలంటే రావు. కానీ నియర్ బై ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ మా ఊళ్ళో చాలామంది, నేను కూడా బీటెక్ క్యాండిడేట్, మా ఊళ్ళో చాలామంది బీటెక్ అయ్యి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ రోజువారి కూలికి పోతున్నారు, 8 రకాల సిమెంట్లు పోతున్నారు, రోజువారి కూలితో పోతున్నారు. ఎంత రోజుకు 350 రూపాయలు 400 రూపాయలు కూలికి పోతున్నారు. బీటెక్ అయిన వాళ్ళు కూడా, డిగ్రీ అయిన వాళ్ళు, పీజీ అయిన వాళ్ళు కూడా కూలికి పోతున్నారు. సార్ వాళ్ళని మేమన్నా నేను చెప్తే ఇంకో చెప్తే కాదు, మీరు ఇంటర్వ్యూ చేసుకోండి. ఈ ఫస్ట్ ఇయర్ ఒక 10 ఉద్యోగాలు ఇవ్వండి, తర్వాత పెట్టుకుంటూ పోండి. మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, చాలామంది స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని చేయండి అని చెప్పేసి మేము మరీ చెప్పినాం. కానీ వాళ్ళు ఇప్పటివరకు అయితే ఏ బుక్స్ లేకుండా పోందండి. 2 సిమెంట్లు కూడా మరి డక్కన్ ఫ్యాక్టరీ మరి ఘోరం. మా ఊరి నుంచి ఒక్కడే ఒక ఎంప్లాయ్,
అది కూడా వాళ్ళ రిటైర్మెంట్ అయితే తప్ప ఇచ్చారు. దక్కన్ సిమెంట్లో ఉండండి, పెనా సిమెంట్లో ఉండండి. స్థానికులకు మా ఊరు నుంచి ఒక ఉద్యోగాలు లేదండి. మరి మీరు ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే గారి మంత్రి గారి దృష్టి తీసుకుపోలేదా? సరే గత ప్రభుత్వంలో మేము తీసుకుపోయినాం. వాస్తవం జగదీశ్వర్ గారికి చెప్పినాం, 2 సార్లు చెప్పినాం. అప్పుడు ఏంటంటే 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఏంటంటే సైరెడ్ గెలిచిందేమో బై ఎలక్షన్లో. అప్పటి వరకు ఇక్కడ పట్టు లేదు. బై ఎలక్షన్ గెలిచినాక కరోనా వచ్చింది. కరోనా ఒక 1.5-2 ఇయర్స్లో కరోనా పోయింది. లాస్ట్కి ఒక నేరు ఉండే. వాస్తవం లెటర్ రాసి ఇచ్చినాం. ఇక్కడ ఒక 10 మంది, అక్కడ 10 మంది తీసుకోమని చెప్పేసి లెటర్ రాసి ఇచ్చినాం. వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటామని చెప్పారు. ఒక డిలే చేశారు. ఇవాళ రేపు డిలే చేశారు. ఆ లోపు ఎలక్షన్స్ అయినాయి. సో గవర్నమెంట్ పోయింది. దురదృష్టమైంది. మా గవర్నమెంట్ పోవడం వల్ల అది పెండింగ్లో ఉందని తెలుస్తుంది. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతుంది. ఓటు అనేది పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికో డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది, లేదా పార్టీలు కూడా ఎరేస్తున్నాయి. అంటే ప్రలోభాలకు ఓటర్లు గురి కాకుండా ఉండాలంటే ప్రజల్లో కానీ ఓటర్లు ఎలాంటి చైతన్యం రావాలంటారు? వాస్తవం అయితే యువత ఎక్కువ ఉందండి మా ఊరిలో. సరే, ఇప్పుడు జనాల దృష్టి ఏంటంటే వాస్తవం అయితే మా స్థానిక ఎలక్షన్లో మాకు మద్యం ఎక్కువ ఉండదు, ఏమైనా తక్కువ. డబ్బు కూడా అంత ప్రభావితం కాదు మా ఊరిలో. మా ఊరు చైతన్యవంతులు. మా గ్రామం నుండి సుమారు 250 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. బయటకు వెళ్ళి జాబ్ వేస్తున్న వాళ్ళు చాలామంది ఎంప్లాయ్మెంట్ ఊరు, చైతన్యంగా ఊరు. సార్ స్థానిక ఎలక్షన్ అయితే క్యాండిడేట్ని చూసి కొంత 50% పార్టీ ఉండొచ్చు, కానీ 50% ఖచ్చితంగా క్యాండిడేట్ని చూస్తారు. క్యాండిడేట్ మంచోడా కాదా అని చూస్తారు. కానీ మా కాడైతే అంతగా డబ్బు ప్రభావితం ఉండదు. కానీ ఇప్పుడైతే ఉండొచ్చు, ఉన్నాను అనిపిస్తుంది నాకైతే. గతంలో అయితే 2 ఎలక్షన్లో లేదు. గత 2 ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్లో అంత డబ్బు ప్రభావితం లేదు, అంత మద్దు ప్రభావితం లేదు. కానీ ఈసారి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గత సర్పంచ్, గత ఎంపీటీసీ ఇద్దరు ఇప్పటికీ ఫుల్గా ఎంత అంటే రోజుకు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మద్యం ఎంతంటే అంత ఘోరం అవుతుంది. ఈసారి ఉండొచ్చు అని అనిపిస్తుంది. కానీ నేను ఒకటే చెప్తున్నా, మా గ్రామస్తులని నిజాయితీపూర్వకంగా చూడండి. ఎవరు మనల్ని కాపాడుతాడు, మన ఇంట్లో పెద్ద కొడుకు లెక్క ఎవరు మనల్ని ఆదుకుంటాడు అని చెప్పి చూడండి. కానీ దయచేసి మద్యంకి డబ్బుకు లొంగకండి అని చెప్పేసి నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా మేము కూడా చెప్తున్నా ప్రజలకి. సార్ ఫైనల్గా సార్, రామావత్ అశోక్ నాయక్ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలంటే మీ ఓటర్లకు, మీ ప్రజలకు ఏం చెప్పగలరు? నేను ఒకటే చెప్తున్నా అండి. సరే, గత ఎలక్షన్లో మీరు వాళ్ళ ఇచ్చే హామీలని నమ్మి మోసపడ్డారు. ఇప్పటికి మోసపోకండి. ఎందుకంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, వాళ్ళు గెలిచినా ఇక్కడ ఏం చేయలేరు, వాళ్ళు పోయి అడగలేరు పనులు. మా లాంటి వాళ్ళని గెలిపిస్తే మేము పోయి అడగగలుగుతాం, ధర్నా చేయగలుగుతాం. అవసరమైతే మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి. రోడ్డు బాగాలేదండి మా ఊరు. ఈ ఫ్యాక్టరీ రోడ్డు మొత్తం పాడైపోయింది. మేము ధర్నా చేసేసరికి వాళ్ళు ఆడడం వచ్చి మట్టి పోసారు. మేము ఒకటే ఉన్నాం, మట్టి పోవడం కాదు, చిప్స్ పోవడం కాదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీసీ లైన్ వేయండి అని మేము ధర్నా చేస్తేనే అది కొలుకు వచ్చింది. వాళ్ళు అడగలేరు. ఇప్పుడు వాళ్ళు గెలిచినా వాళ్ళు ఏం చేయలేరు. ఏదన్నా చిన్న పంచాయతీ తప్ప వాళ్ళు గ్రామానికి ఏం కావాలో వాళ్ళపై ఫైట్ చేయలేరు. మాలాంటి వాళ్ళు యూత్ని గెలిపిస్తే మేము ఖచ్చితంగా ఫైట్ చేయగలుగుతాం. పొడుగు సమస్య ఎక్కువ ఉంది మా కాడ. అది ఖచ్చితంగా పొడుగు సమస్య రాష్ట్రవ్యాప్తంగా దాన్ని మేము ధర్నాపూర్వకంగానో ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా మంచినీటి సమస్య ఉండని ఎక్కువ మంచినీటి సమస్య ఊరిలో ఎక్కువ ఉంది. ఒక డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది కాలనీలో. అవి డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్య, పొడుగు సమస్య, ఈ రోడ్డు, స్థానికులు, ఉద్యోగాలు, అవి ఆ ఏంతో నేను పోతున్నాను. అది ఖచ్చితంగా నేను చేస్తాను. నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. జనాలు కూడా నన్ను నమ్ముతున్నారు 100%. ఎందుకంటే వాళ్ళు గతంలో చూసిరు, ఏం చేసిరు, ఒక రూపాయి పని చేయలేకపోయారు వాళ్ళు. కాబట్టి మాకు అప్పుడు అధికారం లేకున్నా మేము చెక్ డ్యామ్ కట్టించుకున్నాం, రోడ్ వేయించుకున్నాం, లోకల్ ఒక హెచ్డిఎఫ్ నిధులని, డిఎంఎం నిధులని ఒక 50 లక్షలతో పని చేయించుకున్నాం. కాబట్టి జనాలను నమ్ముతున్నానని నేను ఆశపడుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నామండి.